శ్రీమతే రామానుజాయ నమః. అస్మద్గురుభ్యో నమః. నేటి పాసురంలో పురుషకార స్వరూపిణి అయిన నీలాదేవిని మేల్కొల్పుతున్నారు. ఏమని అంటే, మదజలం కారుతున్న ఏనుగంతటి బలవంతుడు, శత్రువులకు భయపడి వెనుదీయని భుజబలం కలిగిన నందగోపుని కోడలా, పరిమళిస్తున్న కేశపాసం కలిగిన దాన, నప్పిన్న పిరాట్టి అంటే నీలాదేవి, తలుపు తెరువు. కోళ్లన్నీ అరుస్తున్నాయి. నీ జాజిపందిరి మీద కోకిలలు గుంపులు గుంపులుగా కూస్తున్నాయి. స్వామిపై నీ విజయానికి సూచనగా చేతిలో బంతిని పట్టుకున్నదానా, నీ స్వామి యొక్క నామాలను కీర్తించడానికి మేమొచ్చాం. తామర పూలు వంటి సుకుమారమైన చేతులతో ఆనందంగా తలుపు తీయమని నప్పిన విరాటిని ఈ పాసురంలో మేల్కొల్పారు గోపికలు. ఈ పాసురంలో గురు పరంపరను అనుసరించి స్మరించింది లక్ష్మీదేవిని. పురుషకారము అంటే వారి ద్వారానే మనం భగవంతుని చేరుకోవాలి. మన ఆర్తిని వారే భగవంతునికి వినిపించగలిగిన సమర్థులు. ఎలాగైతే వైకుంఠంలో లక్ష్మీదేవి పురుషకారమో, అలాగే స్వామి ఈ గోకులంలో కృష్ణునిగా వచ్చినప్పుడు మనకి పురుషకారం నప్పిన్న పిరాట్టి. కావున మనం అమ్మను ఆశ్రయించే స్వామిని చేరుకోవాలి అనే విషయాన్ని ఈ పాసురంలో మనకు తెలియజేస్తుంది గోదాదేవి. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం.